టెక్ ఎఫ్ఎంసి వారికి అలాగనే వేదిక మీద పెద్దలు ఈటల రాజేంద్ర ఎంపీ గారికి, అలాగనే పేద సుభాష్ రెడ్డి అన్న గారికి, దేవేందర్ రెడ్డి అన్న గారికి, అలాగే ప్రభుదాస్ గారికి, అర్జున్ గారికి, ఎండి గారికి, విక్రమ్ గారికి, డైరెక్టర్ గారికి, సుజాత ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ గారికి, శ్రీలత గారికి, పద్మారావు గారికి, మీ అందరు కూడా నమస్కారం. సంతోషం, కనీసం ఈ ఎఫ్ఎంసి వాళ్ళు టేకప్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు ఇట్లనే ఇంకా మా కాన్స్టిట్యున్సీలో చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు తన అన్న చెప్పినట్టు ఒక కాలేజ్ కూడా ఉంది. దానికి కూడా ప్లేసు ఎంపీ గారు మేమిద్దరం పోయి కలిసి అజిత్ రెడ్డి గారిని కలిసి ఇచ్చేస్తాం. మేము మాట్లాడి దానికి ల్యాండ్ అలొకేట్ అయినాక తమరితో టచ్లో ఉంటాం. మేము ముఖ్యంగా ఈ ఊర్లో మా అమ్మగారు ఇక్కడ గ్రామ పంచాయతీ మెంబర్ ఉండే ఈ విలేజ్లో. దాని తర్వాత మా అన్న మున్సిపల్ చైర్మన్ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఉండే. దాని తర్వాత నేను మళ్ళీ ఎమ్మెల్యే అయినది. మేము కూడా ఈ ఎఫ్ఎంసీలో మీరైతే ఏదైతే చేస్తున్నారో సోషల్ వర్క్, నేను 100% సోషల్ వర్క్ చేస్తాం. నేను ఎంబీబీఎస్ సీట్ల వాళ్ళకు, స్కూల్స్కి, కాలేజీలకి వీళ్ళందరూ కూడా ఫీజులు ఇస్తూ ఉంటాం. మేము ముఖ్యంగా అంటే లీడర్ అనే వాళ్ళు అన్నీ అంటే డ్రైన్లు, రోడ్లు అందరు కడతారు, అందరు పని చేస్తారు గవర్నమెంట్ ద్వారా. కానీ నేను కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చిన ఏంటంటే, మేము లీడర్ అనే వాళ్ళము పిల్లలకు చదువులకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అలానే హెల్త్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మల్లాపూర్ విలేజ్కి సంబంధించిన మా పాత విలేజ్ సంబంధించిన ఏమేమి ఉన్నాయో ఈ స్కూల్ మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ, ఇంకా కూడా మల్లాపూర్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో కూడా నేను నెక్స్ట్ వీక్ వచ్చి అందరిని కూడా ఊర్లో తిరిగి మీ అందరికీ ఏం అవసరాలు ఉన్నాయో కూడా డెఫినెట్గా చేపిస్తాను నేను. అలాగనే ఇంకా ఇక్కడ పాత ఇంకొక గవర్నమెంట్ స్కూల్ పక్కనే ఉంది, దీన్ని అక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో కూడా అమ్యూనిటీస్ ఏమేమి కావాలో చూసి అవి కూడా మాట్లాడి అక్కడ టీచర్లు చాలా, ప్రతి స్కూల్లో కూడా టీచర్లు తక్కువ ఉన్నారు. దాని గురించి ఒకసారి నేను అజిత్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. లాస్ట్ మంత్ అడిగితే ఆయన ఏమన్నాడంటే, మీ రిక్వైర్మెంట్ అన్ని తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. అందుగురించి లాస్ట్ వీక్ నుంచి మీ దగ్గరికి అందరు కూడా వచ్చి మేమందరు రిక్వైర్మెంట్ తీసుకున్నాను. ప్రతి స్కూల్లో కూడా మీరు ఇచ్చారు కదా, ప్రతి స్కూల్లో కూడా తీసుకోవడం జరిగింది. మన కాన్స్టిట్యున్సీ ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో డెఫినెట్గా అవన్నీ కూడా నేను అవసరం ఉంటే నేను ఎంపీ గారి ద్వారా వాళ్ళ అవసరం ఉంటే ఆ లెటర్ కూడా తీసుకొని పోతాను, లేకపోతే ఫోన్ చేపించి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎంపీ గారు మేము అందరం కలిసి పనిచేస్తామని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ నన్ను పిలిచినందుకు ఈ ఎఫ్ఎంసీ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.